హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. 2 కొండల మధ్య గాలి గట్టిగా వీస్తూ ఉండే పవిత్ర క్షేత్రం శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. శ్రీరాముడు స్వయంగా ఆంజనేయుడి రూపం చిత్రీకరించిన స్థలం కూడా ఇదే. పాపాగ్ని నది కొండను చీల్చి మార్గం సృష్టించిన అద్భుతమైన ఒక గండి వీరాంజనేయ స్థలం అండి ఈ స్థలము. ఈరోజు మనం తెలుసుకోబోయేది పవిత్రమైన గండి వీరాంజనేయ క్షేత్రం చరిత్ర గురించి తెలుసుకుందాము. అలానే ఈ క్షేత్రానికి వాయుక్షేత్రం అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రాయచోటి వేంపల్లె మార్గంలో వేంపల్లె నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. కడప నుంచి అయితే మనకు 50 కిలోమీటర్ల దూరం ఈ పవిత్ర క్షేత్రాన్ని అయితే మనం చేరుకోవచ్చు. ఈ ప్రాంతం దగ్గర ప్రవహించే పాపాగ్ని నదికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. పూర్వం ఈ పాపాగ్ని నది శేషాద్రి కొండలను చీలుస్తూ ప్రవహించింది అని చెప్తారు. కొండకు గండి అంటే చిల్లు మార్గం ఏర్పడింది. అందుకే ఈ ప్రాంతాన్ని గండి క్షేత్రం అని పిలవడం జరుగుతుంది. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రావణుని సంహరించి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వెళ్తున్నప్పుడు ఆంజనేయుడి తండ్రి అయిన వాయుదేవుడు ఈ గండి ప్రాంతంలో 2 కొండల మధ్య బంగారు తోరణం నిర్మించి శ్రీరాముడికి ఘన స్వాగతం పలికాడని చెప్తారు. ఆ సమయంలో శ్రీరాముడు ఆ రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడట. అప్పుడు తన బాణం కొస్సతో కొండశీలపై ఆంజనేయ స్వామి రూపాన్ని స్వయంగా చిత్రీకరించారట. అదే ఈరోజు మనం దర్శించుకుంటున్న గండి వీరాంజనేయ స్వామి స్వరూపమని విశ్వసిస్తారు. ఇలా ఈ ప్రాంతం ఒక పవిత్ర క్షేత్రంగా మారింది. ఇక్కడ స్వామిని గండి వీరాంజనేయుడిగా భక్తులు పూజిస్తారు. ఈ క్షేత్రంలో ఇంకా చాలా ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయండి. పావురాల గుట్ట, నామాల గుంత, ఈశ్వరాలయం, రామాలయం, భూమానంద ఆశ్రమం, అలానే గంగమ్మ తల్లి క్షేత్రం. ఇక భూమానంద ఆశ్రమాన్ని కీర్తిశేషులు శ్రీ రామకృష్ణానందుల వారు స్థాపించారు. ఈ ప్రదేశమంతా ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయి ఉంటుంది. ఈ ప్రదేశాన్ని భక్తులు సంవత్సరం పొడుగునా దర్శిస్తూనే ఉంటారండి. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే శ్రావణ మాసం శనివారం రోజులు విశేషంగా పూజలు జరుగుతాయి. భక్తులైతే చాలామంది స్వామివారిని దర్శించుకుంటారు. ఇంకా ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే కొత్త వాహనాలు ఎవరైనా కొన్నవారు ఇక్కడికి తీసుకువచ్చి ఖచ్చితంగా పూజ చేయించుకుంటారు. ఇంకా ఏవైనా అనారోగ్యంతో గురవుతూ అసలు ఆ అనారోగ్యానికి కారణం కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడికి వచ్చి ఒక రాత్రి నిద్ర చేసి వెళ్తారు. ఇలా చేస్తే ఖచ్చితంగా ఉపశమనం కలిగిందని ప్రతి ఒక్కరి భక్తుల విశ్వాసం అండి. ఇలా ప్రతిరోజు అనేక మంది భక్తులైతే ఇక్కడ గండి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. 2 కొండల మధ్య గాలి సాక్షిగా పాపాగ్ని నది కథతో శ్రీరాముని స్పర్శతో ఆంజనేయ స్వామి కృపతో ఈ గండి క్షేత్రం ఒక అద్భుతమైన పవిత్ర స్థలంగా నిలిచింది. దానికైతే గండి క్షేత్రం కొత్త ఆలయ నిర్మాణం జరుగుతుందండి. ఎంతో చక్కగా అందంగా స్తంభాల మధ్యలో మనం ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకోవచ్చు. ఇప్పుడైతే భక్తులందరూ బాలాలయంలోనే స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ ఆలయ నిర్మాణం పనులు జరుగుతూనే ఉన్నాయి. అలానే భక్తులకు ఎలాంటి లోపం లేకుండా ఆలయం వారు మధ్యాహ్నం అన్నప్రసాదాలు అందిస్తున్నారు. అలాగే శ్రావణ మాసంలో కానీ హనుమత్ జయంతిలో కానీ ఇలా ప్రతి ఒక్క ప్రత్యేక రోజులలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటున్నారు. క్షేత్రంలో విశ్రాంతి కోసం భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యం కలిగిస్తున్నారు. అన్నీ చాలా చక్కగా నిర్వహిస్తున్నారండి దేవాలయం వారు. ఆలయం పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత మరింత వైభవంగా మనం మళ్ళీ గండి ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. మీరు కూడా అవకాశం దొరికితే తప్పకుండా ఈ గండి క్షేత్రాన్ని దర్శించుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ గండి క్షేత్రానికి వెళ్ళారా లేదా వెళ్ళాలనుకుంటున్నారా అయితే కామెంట్ తప్పకుండా చేయండి. మరిన్ని ఇలాంటి భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్.